గురుగారు, ధర్మదృష్టి ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ధర్మదృష్టి అంటే ఏంటి? ధర్మం వైపు ఉండేటువంటి దృష్టి ధర్మదృష్టి. దీనికి మనం విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. యదభిముఖముగా చూచిన అల్లదాని తదభిముఖముగా ధర్మమొప్పు. యదభిముఖముగా చూచిన, ఏ రకంగా గనక నువ్వు ధర్మం గనక లోకంలో ప్రసిద్ధమై ఉన్నదో, పెద్దవాళ్ళు ఏ రకంగా చెప్పారో వాళ్ళ దృష్టితోటే మనం ఆ ధర్మాన్ని చూడాలి. యదభిముఖముగా చూచిన, వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో ధర్మసూత్రం చెప్పారో మనం కూడా అదే సూత్రంతో చూస్తే అప్పుడు మనకి కూడా తదభిముఖముగా చూచిన, వాళ్ళు చెప్పిన దృష్టితోటి చూస్తే బాగానే చెప్పారా ధర్మం అనిపిస్తుంది. లేదు, అపముఖముగా చూచిన, వాళ్ళు చెప్పిన దృష్టితోటి ధర్మాన్ని గనక చూడకుండా వేరే రకంగా గనక ధర్మాన్ని గనక చూస్తే అప్పుడేమవుతుందంటే ఇదే ధర్మానికి విఘ్నం కలిగించినట్టుగా ఇది అధర్మంగా మనకి కనపడుతుంది. ఇది పాదూఖండం అని చెప్పి విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాట. దీన్ని మనం ఒక ఉదాహరణతోటి సమన్వయం చేసుకుంటే లోకంలో ఇప్పటికీ కూడా ఇది మనకి శిరోధార్యం. ఒక ధర్మం ఉంది. ధర్మం ఎప్పుడూ కూడా తన వైపు నుంచి ప్రారంభం కావాలి. అంటే తన వైపు నుంచి అంటే ఇప్పుడు తల్లిదండ్రుల్ని సేవించండి అని ఒక ధర్మం లోకంలో. మరి తండ్రి గారు వ్యసనపరుడు, శుభ్రంగా వ్యసన ఆసక్తుడే ఇంటికి వచ్చి అందరినీ కొడుతూ ఉంటాడు, ఇల్లంతా నాశనం చేస్తూ ఉంటాడు. ధర్మం ఏమని చెప్తోంది? తల్లిదండ్రుల్ని సేవించండి, వాళ్ళని పూజ్యభావంతో చూడండి, ఏనాడు కూడా నిందించకండి, వాళ్ళే మొట్టమొదటి దైవాలు అని చెప్తోంది. ఇప్పుడు యదభిముఖముగా చూచిన, ఇప్పుడు మనం ధర్మం పాటించాలా వద్దా అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. మన పురాణ ప్రాచీన విజ్ఞాన మహర్షులు ఏం చెప్పారో దాన్ని పాటించు. తండ్రి ఎలాంటి వాడైనా సరే, తల్లి ఎటువంటిదైనా సరే, అంటే లోకంలో తల్లి అనేది కుమాత నభవతి, కానీ ఒక్కొక్కసారి అలా అనిపించవచ్చు. ఎటువంటిదైనా సరే పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు పూజ్యులైనటువంటి దేవతలు కాబట్టి వాళ్ళని పూజించవలసిందే. వాళ్ళల్లో తప్పుని కుమారుడు ఏనాడు కూడా ఎత్తి చూపించకూడదు. తదభిముఖంగా చూడాలి. పెద్దవాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ ముఖం నుంచి చూడాలి. వాళ్ళ వైపు నుంచి చూస్తే మనకు దోషం కనిపించదు. ప్రస్తుతం ఉన్నటువంటి లౌకిక దృష్టితో గనక ఆలోచిస్తే, ఇంత వ్యసనపరుడు ఇటువంటి తండ్రిని నేను గౌరవించటం ఏమిటని చూస్తే మనకి ధర్మ సంఘాత ముప్పు. ధర్మం మనకి చాలా విపరీతంగా కనపడి ఆయనకి పూజ చేయటం అనవసరం అని మనకి అనిపిస్తుంది. కాబట్టి లోకంలో ఎక్కడెక్కడ ఏ ధర్మ గ్రంథాల్లో అయినా సరే, పురాణ గ్రంథాల్లో అయినా సరే ఇలాంటి ధర్మ సంకట పరిస్థితులు వస్తే వాళ్ళు ఏ రకంగా చెప్పారు? నా స్త్రీ స్వతంత్రం అర్హతి, మనుస్మృతి. స్త్రీకి స్వతంత్రము లేదు. ఏమయ్యా ఈ కాలంలో ఇది ఎలా పనికొస్తుంది? అది ఒక్కసారి యదభిముఖముగా చూచిన చెప్పినటువంటి కాలం మనుస్మృతి ఏ కాలం? మనువు ఏ కాలం వాడు? ఏ కాలంలో ఉన్నటువంటి స్త్రీలను ఉద్దేశించి చెప్పాడు? అసలు అలా ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పిన దృష్టితోటి చూడు ఇదే వాక్యాన్ని, ఈ ధర్మవాక్యాన్ని చూస్తే అందులో నీకు సామంజస్యం కనపడుతుంది. ఇప్పటి దృష్టితో చూస్తే ఆ వాక్యం అధర్మ వాక్యంగా కనపడుతుంది. ఇలా బోలెడు చెప్పుకోవచ్చు. కాబట్టి దృష్టి ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పిన దృష్టి, మహర్షుల దృష్టి మనకి ఉండాలి. ఇది ధర్మ దృష్టి ప్రతి వాళ్ళు అలవర్చుకోవాల్సింది.